లడ్డూ కల్తీ వ్యవహారంలో నిందితులకు శిక్ష తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతేపల్లి జ్యువెలరీ పార్కును సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నంలోని ప్రతి వీధి, ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయం, రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ నిధుల్లో 90 లక్షలతో మంగినపూడి బీచ్ దగ్గర, 60 లక్షలతో పోతేపల్లి జ్యువెలరీ పార్కు దగ్గర సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. కాన్స్టిట్యున్సీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ నుంచి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద మంగినపూడి బీచ్ లో ఒక 2 రోడ్లు, అలాగే జ్యువెలరీ పార్క్ లో ఒక 2 రోడ్లు, దగ్గర 1.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోడ్స్. ఈ జ్యువెలరీ పార్క్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇమిటేషన్ జ్యువెలరీలో ఉన్నటువంటి ఏకైక జ్యువెలరీ పార్క్ ఇది. ఇక్కడ రోడ్డు డౌన్ అయిపోవడం వల్ల పక్కన చాలా మంది లేడీస్ ఇక్కడ వర్క్ చేయడానికి వస్తారు, లేదా వేళ్లలో వస్తారు. వాళ్ళందరూ వర్షంలో వచ్చినప్పుడు వాటర్ లో వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర 640 మీటర్ల సీసీ రోడ్డుకి 60 లక్షల రూపాయలతో ఈరోజు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా బీచ్ లో, ఎందుకంటే అక్కడ సముద్ర స్నానాలకు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి బీచ్ ఫెస్టివల్ లో కానీ ప్రతిరోజు ప్రతి వారం కూడా ఎక్కువ వేలాది మంది అక్కడ భక్తులు వస్తూ ఉంటారు, విజిటర్స్ వస్తూ ఉంటారు. వచ్చినటువంటి పర్యాటకులకు ఇబ్బంది రాకుండా రోడ్స్ ని కూడా అక్కడ 90 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరుగుతుంది. మచిలీపట్నం పోర్టు పనులు జరుగుతున్నాయి, ఇంకా స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని నిన్న కూడా వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా నిన్న సెక్రటరీ గారు కూడా చెప్పాం. మారిటైమ్ బోర్డు నుంచి ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా క్లియర్ చేయమని. త్వరలోనే సీఎం గారితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని అవి కూడా క్లియర్ చేస్తే 100%, ఎందుకంటే 2006 సంవత్సరంలో ఉద్యమం స్టార్ట్ చేశాం. ఇది 2026. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పనులు అక్కడ కంప్లీట్ అవ్వాలి, అక్కడి నుంచే షిప్ రవాణా జరగాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కల్తీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు, రిపోర్ట్ లో ఎక్కడ రాలేదని చెప్పారు. వాళ్ళకి 100% కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు. 2019లో వచ్చినటువంటి ఏదైతే వాళ్ళు నిబంధనల్ని సడలించారు, ఎందుకు నిబంధనలు సడలించారు? ముందని సమాధానం చెప్పండి. 4 లక్షల లీటర్ల పాలు మినిమం సేకరణ చేయాలి, దాదాపు 18 టన్నులు వెన్న సేకరణ చేయాలి, దగ్గర 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలి. ఇవన్నీ కూడా పెడితే అవన్నీ కూడా సడలించేశారు. అసలు పాలే లేవు, అందుట్లో కెమికల్స్ ఉన్నాయి, అందుట్లో మొత్తం కూడా ఎక్కడా కూడా దాంట్లో నెయ్యి లేదని చెప్పి క్లియర్ గా రిపోర్ట్లు వస్తాయి. ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక ఆయన మాట్లాడతారు, బందర్లో ఉన్నటువంటి పేరు నాని గారు మాట్లాడతారు, మేము ఇది అయోధ్య రామాలయానికి పంపించిన లడ్డూలు తిరుపతి లడ్డూలు కాదు, అక్కడెక్కడ దాంట్లో కల్తీ జరగలేదన్నారు. అంటే ఏంటి? కల్తీ జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు కదా, అవేదో రామేశ్వరరావు గారు చేసి ఇచ్చారు లడ్డూలు అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు చేసిన పని మీకు వెంటాడుతుంది. సాక్షాత్తు ఇవాళ టీటీడీ చైర్మన్ ఏం మాట్లాడారు? కల్తీ జరిగిందని చెప్పారు కదా ఆయన. కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదని మాట్లాడు. ఇప్పుడు వీళ్ళు అసలు మాట్లాడే హక్కు ఎక్కడుంది? కల్తీ జరిగిందని చెప్తా ఉన్నప్పుడు ఇంకా మీరు అసలు కల్తీ జరగలేదని ఒకటి మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడ? ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఒకసారి మీరు చదువుకోండి. 10% లోపు ఉన్నటువంటి లార్డ్ ఐడెంటిఫై చేయకపోవచ్చు అని చెప్పి సిబిఐ ఏదైతే ఇచ్చినటువంటి దాంట్లో ఉంది. కానీ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇందులో లార్డ్ కలిసింది, జంతు కొవ్వు కలిసింది అని చెప్పి క్లియర్ గా వాళ్ళు చెప్పారు. ఇంత మహాపాపం చేసి ఇంకా మీరు బొంకాలనే ప్రయత్నం చేస్తామంటే ఇంతకంటే సిగ్గుచేయట్లేదా? ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకు కానీ జరిగింది కదా, పాలే లేదని చెప్పారే. పాలే లేదంటే ఇంకేం కావాలి? సిబిఐ ఇచ్చిన దాంట్లో కెమికల్స్ ఉన్నాయని చెప్పారు, అందులో కొన్ని రసాయనాలు ఉన్నాయని చెప్పి క్లియర్ గా చెప్పారు. ఇంకేంటి చెప్పాలి వీళ్ళకి? కల్తీ జరిగిందని సాక్షాత్తు చైర్మనే చెప్తున్నాడు కదా. ఆనాడు పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, జగన్ బాబాయ్ చెప్తా ఉన్నాడు కదా. ఇవాళ ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు తెలుసుకుని మాట్లాడని చెప్పి కోరుతాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.